సీజన్ మార్పు వల్ల వచ్చే దగ్గు, జలుబు, జ్వరాలతో పాటు ఎముకల బలానికి, రక్తహీనత పోవడానికి, క్యాన్సర్ లాంటి కణాల పెరుగుదలను కంట్రోల్ చేయడానికి మందుల మీద ఆధారపడకుండా విరివిగా దొరికే గోంగూరని ఎక్కువ వాడడం వల్ల మనకి కావలసిన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ B6ని అందిస్తుంది. దీనికోసం ముదరిది ఎర్ర కాడలున్న 5 కట్టల గోంగూరను వలిచి 4-5 సార్లు కడిగి నీళ్లు వాడేసి కడాయిలో ఆయిల్ వేడెక్కాక మెంతులు, ధనియాలు, నల్ల నువ్వులు, జీలకర్ర వేయించి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో వేడెక్కిన ఆయిల్లో కొద్దిగా గోంగూర వేసి చింతపండు, కళ్ళుప్పు వేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు వేయించి నీరంతా ఇంకిపోయాక చల్లారనిచ్చి మిక్సీ పట్టిన పొడిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం వేడెక్కిన నూనెలో దంచిన వెల్లుల్లి, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగు వేసి వేయించి రుబ్బుకున్న పచ్చడి వేసి కలిపి చల్లారాక గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకుంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.